నమస్కారం ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. మంత్రి ఎమ్మెల్యే తెలంగాణ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకునేలా ఆ భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు కల్పించాలని ప్రత్యేకంగా వేడుకుంటున్నామన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని నెహ్రూ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్. అయిపోయిందంటే మేము ముందుకు అయిపోయింది కదా. నేను ఒక్కటి ఏం చేస్తా అంటే నేను కొంచెం ఆసిఫ్ పైకి పైలే మరి ఏదో ఇంపార్టెంట్ ఏమంటావు కిషోర్? వాటి కానీ ఇద్దరు వెరీ నైస్, వెరీ నైస్. మరి బాగా తినిపిస్తారు కానీ మరి బాగా తినిపిస్తే అడ్డమైతే ఎట్లా తింటారే కూల అడ్డమేనే. థ్యాంక్ యూ. ఫోటో సుల్తానాబాద్ నెహ్రూ విగ్రహం దగ్గర గౌరవనీయులు మంత్రిని శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు అయినటువంటి శ్రీధర్ బాబు గారి పుట్టినరోజు ఎంతో అంగరంగ వైభవంగా కాంగ్రెస్ శ్రేణులు అందరూ కలిసి జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా వారు గతంలో పౌర సరఫరాల శాఖ మంత్రులుగా, అదేవిధంగా ప్రస్తుతం ఐటీ శాఖ మంత్రులుగా, పరిశ్రమల శాఖ మంత్రులుగా వారు నిర్వహిస్తున్నారు. మారుమూల ప్రాంతమైనటువంటి మంత్రిని ఎంతో అభివృద్ధి చేస్తూ ఒక మంత్రినే కాకుండా పాత కరీంనగర్ జిల్లాను కూడా ఎంతో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారికి మా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి జన్మదిన వేడుకలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులకి, కాంగ్రెస్ కార్యకర్తలకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. జై హింద్, జై కాంగ్రెస్. బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దామోదర్ రావు గారి యొక్క ఆధ్వర్యంలో మరి మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా అన్న మరి ప్రకాష్ రావు గారు అన్న మరి ఈ కార్యక్రమంలో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆవాస్ శ్రేణులకు, మహిళా సోదరులకు, మున్సిపల్ కౌన్సిలర్లకు అందరూ కూడా సింగిల్ విండో చైర్మన్ శ్రీ శ్రీనివాస్ గారికి శ్రీధర్ బాబు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆవాస్ శ్రేణులకు ఈనాడు శ్రీధర్ బాబు గారు ఆయుషారోగ్యాలతో మంచి ఆరోగ్యంతో ఆ భగవంతుడు ఆయనకు కలిగించాలని, ఎందుకంటే
నిరంతరం ప్రేమికుడు, నిరంతరం ప్రజల కొరకు, పేదవాళ్ళ కొరకు, బడుగు బలహీన వర్గాల కొరకు వారి యొక్క ఆలోచన పేదవానికి ఏ విధంగా ప్రభుత్వ పరంగా ఇంటింటికి లబ్ధి చేకూరుస్తుంది అనేటువంటి ఒక ప్రణాళికబద్ధంగా మేనిఫెస్టో చైర్మన్గా ఉండి ప్రజల కొరకు మేనిఫెస్టో తయారు చేసినటువంటి ప్రజాప్రభుత్వంలో ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారికి నిజంగా కూడా ప్రజలందరం కూడా కృతజ్ఞులమై ఉంటున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో వారు తీసుకునే నిర్ణయాల్లో మరి వారి తండ్రి గారు శ్రీపాదరావు గారి యొక్క ఆలోచన విధానాలతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పేద ప్రజానికానికి ఇలా ఇంటింటికి సివిల్ సప్లై చైర్మన్గా ఉండి అనేక సంక్షేమాలు అందించినటువంటి మహా గొప్ప నాయకుడు. ఆయన యొక్క పుట్టినరోజులో భాగస్వాములై ఇంత పెద్ద ఎత్తున జరుపుకోవడం సంతోషం అని చెప్పి వారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియదు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి జన్మదిన వేడుకల సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ సుల్తానాబాద్లో విజయన్న గారి ఆధ్వర్యంలో మరి వాడవాడల ఊరంతా కూడా జన్మదిన వేడుకలు చేసుకుంటా ఉన్నాం. ఇలా వారు ఆరోగ్యాలతోటి తెలంగాణ ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని కోరుకుంటూ వారికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాగే వారి తండ్రి ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వారి సేవలు అందించారు. ఇప్పుడు తెలంగాణలో వీరి సేవలు మనకు మరవని రోజువి. అందుకోసమని వారి జన్మదినం సుల్తానాబాద్లో జరుపుకోవడము శుభసూచకమని పెద్దలు శ్రీధర్ బాబు గారి యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నన్నాయక్ దామోదరరావు గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఏదైతే శ్రీధర్ బాబు గారు మంత్రి, ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్పుగా, అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రానికి పౌర సరఫరాల శాఖ మంత్రిగా, శాసనసభ వ్యవహారాల మంత్రిగా చేసినటువంటి అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి నాయకులు, అదేవిధంగా ప్రస్తుత ఐటీ పరిశ్రమల శాఖ బాధ్యులుగా విధులు నిర్వహిస్తూ ఈ రాష్ట్రాన్ని అదేవిధంగా ఈ ఉమ్మడి జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించడంలో వారు కీలక భూమిక పోషిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ భగవంతుడు వారికి ఆరోగ్యాలను ప్రసాదించి వారి సేవలు మరిన్ని ఈ రాష్ట్రానికి, ఈ జిల్లాకు, అదేవిధంగా మంత్రి నియోజకవర్గానికి అందేటట్టు ఆ భగవంతుడు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం.